Hello, good morning everybody. This is Ram Babu. Welcome to Success Journey TV channel. Intermediate first year biology లో మనకి మెగా డిఎస్సి రాసేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి అదేవిధంగా పీజీటీకి కానివ్వండి, తర్వాత తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మరి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి చాప్టర్స్ మనం చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటివి కొన్ని చాప్టర్లు మనం తీసుకొని చెప్తున్నాం. చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. మనకి దీన్ని ఒకసారి చూసినట్లయితే మనకి ఇటువంటి వృక్ష ఆవరణ శాస్త్రం కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మొక్కల అంతర్నిర్మాణం సంవిధానం కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత కణ నిర్మాణం విధులు దీన్ని తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది. జీవాణువులు, కణ చక్రము, కణ విభజన ఉందండి. తర్వాత ఇది ఒకటి పెండింగ్ ఉంది దీంట్లో. నెక్స్ట్ ఆవృత బీజాల వర్గీకరణ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే దీంట్లో ప్రత్యుత్పత్తి విధానాలు, లైంగిక ప్రత్యుత్పత్తి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పుష్పించే మొక్కల స్వరూపం తీసుకున్నట్లయితే ఇది ఒకటి ఉంది. ఇక నెక్స్ట్ మనకి ఫస్ట్ యూనిట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మనకి 4 చాప్టర్లు ఉన్నాయండి. ఈ 4 చాప్టర్ కూడా చిన్న చిన్న చాప్టర్లే. సో కాబట్టి ఇప్పుడు ఈ జీవ ప్రపంచంలో ఉన్నటువంటి వైవిధ్యానికి సంబంధించినటువంటి చాప్టర్లో మనం ఈ ఫస్ట్ అధ్యాయం 1 చాప్టర్ 1 జీవ ప్రపంచం గురించి డిస్కస్ చేద్దామండి. ఇవన్నిట్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి సెకండ్ చాప్టర్లో కూడా మార్ఫాలజీలో కూడా మనకి చాలా ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి ఈరోజు. మనకి దీంట్లో భాగంగానే మనకి ఈ ఫస్ట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం అనేటటువంటి దాంట్లో మనకి ఫస్ట్ చాప్టర్ గురించి ఇక్కడ చూద్దామండి. దీనికంటే ముందు ఇక్కడ మనకి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది శాస్త్రవేత్త గురించి. ఎర్నెస్ట్ మేయర్. చూడండి, ఈ ఎర్నెస్ట్ మేయర్ అనేటటువంటి శాస్త్రవేత్తను 20వ శతాబ్దపు డార్విన్ అని పిలుస్తారండి. ఇంపార్టెంట్ అండి. ఎర్నెస్ట్ మేయర్ని 20వ శతాబ్దానికి చెందినటువంటి డార్విన్గా ఇతను పిలుస్తారు. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీ చెందినటువంటి పరిణామ సంబంధమైనటువంటి జీవశాస్త్రవేత్త, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అంటారు ఈయన. అయితే దాదాపు 100 మంది ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తల్లో ఇతను కూడా ఒకడండి, ఎర్నెస్ట్ మేయరు. ఇతను ఈనాటి పరిణామానికి సంబంధించినటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పరిణామపరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి జీవ వైవిధ్య ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ, జాతి అట్లా తయారవుతుంది అనేటటువంటి అంశాల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. ఇతను ఒక్కడే అంశం మీద పరిశోధన చేసినటువంటి సింగిల్ హెడెడ్ సైంటిస్ట్ ఇతను. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, 20వ శతాబ్దపు చార్లెస్ డార్విన్ అని ఎవరిని పిలుస్తారంటే ఎర్నెస్ట్ మేయర్. ఇతను ఏ అంశం మీద పరిశోధన చేశాడంటే జాతి వైవిధ్యం, ఆవిర్భావం అనేటటువంటి అంశాల మీద ఇతను రూపకల్పన చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్గా చాప్టర్లోకి వెళ్దాము. చూడండి, ఈ జీవ ప్రపంచానికి సంబంధించి మనకి జీవరాశులు అనేటటువంటి అనేక రకాలైనటువంటి వాతావరణాలు కనిపిస్తుంటాయండి. తర్వాత చూడండి, సముద్రాలు, మంచినీరు, ఎడారులు, వేడి నీటి చలములు, ఇట్లా రకరకాలైనటువంటి ఆవాసాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి జీవుల మధ్య ఉన్నటువంటి పరస్పర సహకారం ఉంటుంది, వాటి మధ్య పోటీ ఉంటుంది, పోట్లాట చేసుకుంటూ ఉంటాయి. మరి ఇవన్నిటిని కూడా మనం గమనించినట్టయితే అసలు జీవం అంటే ఏంటి అనేటటువంటి అంశాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. మరి జీవించడం అంటే ఏంటి చూడండి, ఇక్కడ మనకి జీవించడం అనేటటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క జీవి కూడా మరి జీవించడం అనేటటువంటి లక్షణం ప్రతి ఒక్క ప్రాణం ఉన్నటువంటి జీవికి ఉండేటటువంటి లక్షణం. మరి దీంట్లో మనకి పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ సంబంధమైనటువంటి పరిస్థితిని గుర్తించడం, దానికి ప్రతిస్పందించడం, జీవక్రియలు జరుపుకోవటం, నెక్స్ట్ ప్రత్యుత్పత్తి జరుపుకునేటటువంటి సామర్థ్యం, స్వయం సంవిధానము, పరస్పర చర్యలు జరపడం, లక్షణాలు వ్యక్తీకరించడం, ఇవన్నీ కూడా సజీవులకు ఉండేటటువంటి లక్షణాలు. సో కాబట్టి ఇప్పుడు జీవించడం అంటే ఒక జీవికి ఉండేటటువంటి లక్షణాల గురించి మనం డిస్కస్ చేస్తే అది జీవించడం కిందకు వస్తుంది. కాబట్టి మొక్కల్లో ఉండేటటువంటి పెరుగుదల కానివ్వండి, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితులకి రెస్పాండ్ అవ్వటం, జీవక్రియలు జరుపుకోవటం, తర్వాత ప్రత్యుత్పత్తి జరుపుకోవడం, ఇట్లాంటి అంశాలన్నింటిని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే అది జీవించడం అనేటటువంటి అంశం కిందకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే పెరుగుదల.
పెరుగుదల అనేటటువంటిది ప్రతి ఒక్క ప్రాణం ఉన్నట్టు జీవికి, మొక్కకి, జంతువుల్లో మనకి పెరుగుదల అనేది కనిపిస్తుంటుంది. మరి పెరుగుదల అనేది చూస్తున్నట్లయితే ద్రవ్యరాశి, సంఖ్యలో అవి పెరుగుదలకు సంబంధించినటువంటి రెండు పదాలండి. ద్రవ్యరాశిలో పెరగటం ఉంటుంది, సంఖ్యలో పెరగటం ఉంటుంది. అంటే ఒకటి సైజు పెరగటంలో ఉంటుంది, దాని నెంబర్లో పెరగటం ఉంటుంది. సో కాబట్టి మరి బహుకణ జీవుల్లో పెరుగుదల తీసుకున్నట్లయితే కణ విభజన ద్వారా నిరంతరం విభజించేందుకు కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. జంతువుల్లో కొంతకాలం మాత్రమే దానికి పెరుగుదల అనేటటువంటిది ఉంటుంది. కానీ కణజాలాలు మాత్రం ఏదైనా దెబ్బతిన్నప్పుడు కొత్త కణాలు అనేవి కణ విభజన ద్వారా వస్తూ ఉంటాయి. మరి కణ విభజన అనేటటువంటిది ఏకకణ జీవుల్లో కూడా జరుగుతుందండి. నెక్స్ట్ పరస్థానిక వర్ధనం అని చెప్తారు కదా, కణజాల వర్ధనంలో కూడా మనకి సూక్ష్మదర్శిని కింద పరిశీలించినట్లయితే కణాలు అనేటటువంటివి కొత్త కణాలు తయారు చేస్తూ ఉంటాయి. మనకి నిర్జీవులు కూడా మరి కొన్ని నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతుంటాయి. పర్వతాలు, శిలలు ఇవన్నీ చూసినట్లయితే ఇసుక తిన్నలు వాటి సైజు పెరుగుతూ ఉంటాయి. మరి అవి నిర్జీవులు కూడా మరి ఇట్లా పెరుగుదల అనేది ఉంటుందా అంటే అది నిజమైనటువంటి పెరుగుదల కాదు. వాటి ఉపరితల పదార్థంలో మాత్రమే కొత్త పదార్థం యాడ్ అవటం వల్ల అది దాని యొక్క సైజు పెరుగుతుంది తప్ప ఇంటర్నల్గా దాంట్లో పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి మనకి పెరుగుదల అనేటటువంటిది అంతర్గతంగా ఉండాలి. చూడండి, పెరుగుదల అనేటటువంటి కేవలం బాహ్యం పెరుగుదల మాత్రం కాకుండా అంతర్గతంగా కూడా పెరుగుదల ఉన్నట్లయితేనే అది పెరుగుదల ఉన్నట్లుగా మనం భావించవచ్చు. తర్వాత ప్రత్యుత్పత్తి లక్షణం. చూడండి, మరి ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే సజీవికి ప్రత్యుత్పత్తి అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. చూడండి, బహుకణ జీవుల్లో ప్రత్యుత్పత్తిని తీసుకున్నట్లయితే అవి లైంగికంగా కానీ అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. శిలీంధ్రాలు తీసుకున్నట్లయితే సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. మిలియన్ సంఖ్యలో సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంటాయి. ఇంకా ఈస్ట్ కానివ్వండి, హైడ్రా తీసుకున్నట్లయితే ఈస్ట్, హైడ్రాల్లో ఈ పురారోహాలు లేదా బడ్డింగ్ అనేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. మొగ్గ తొడగటం లేదా బడ్డింగ్ ద్వారా కొత్త శిలీంధ్రాలని ఏర్పరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా శిలీంధ్రాలు కానివ్వండి, తంతురూప శైవలాలు, నాచులు, వీటిలో ప్రథమ తంతు అంటే ప్రోటోనియం ముక్కలు అవటం ద్వారా, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఇవి కొత్త జీవులను ఉత్పత్తి చేస్తుంటాయి. ఇంపార్టెంట్ అంటే ఇది మనకి ఆల్రెడీ గతంలో కూడా వచ్చింది. శైవలాలు, శిలీంధ్రాలు, తర్వాత నాచు, ఇవన్నీ కూడా ఫ్రాగ్మెంటేషన్ మొక్కలు అవటం అనేటటువంటి ప్రక్రియ ద్వారా కొత్త మొక్కలను ఏర్పరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏకణ జీవులు, బ్యాక్టీరియాలు, ఏకణ శైవలాలు, అమీబా లాంటి జంతువుల్లో కూడా మనకి ఇవి కొత్త కణాలను తయారు చేస్తూ ఉంటాయి. ఏకణ జీవుల్లో పెరుగుదల అనేటటువంటిది తీసుకున్నట్లయితే ప్రత్యుత్పత్తి, పెరుగుదల రెండు కూడా సిమిలర్గానే ఉంటాయండి. రెండిట్లో కూడా మనకి అంత వేరియేషన్ అనేది కనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా కానివ్వండి, ఒక అమీబా కానీ అది ప్రత్యుత్పత్తిని జరుపుకుందంటే ఏంటి, ఒక కణం రెండు కణాలుగా ఏర్పడినట్లే. సో అంటే అది పెరుగుదల జరగటం అదే, ప్రత్యుత్పత్తి కూడా అదే. కాబట్టి ఆ రెండింటికి కూడా ప్రత్యేకంగా మనకి డీవియేషన్ అనేది అక్కడ ఏమీ కనిపించట్లేదు. మరి నిర్జీవులకి మాత్రం ఎలాంటి ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి లక్షణం అనేది మనకు కనిపించదు. నెక్స్ట్ జీవక్రియలు. జీవక్రియలు తీసుకున్నట్లయితే జీవక్రియ మెటబాలిజం అనేటటువంటిది ప్రతి ఒక్క సజీవికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం. దీంట్లో అనేక రకాలైనటువంటి రసాయన అణువులు ఉంటాయి. రసాయన అణువులన్నీ కూడా నిరంతరం మార్పులు జరుగుతూ, కొత్త చర్యలు జరుపుతూ, కొత్త పదార్థాలు తయారు చేస్తూ ఉంటాయి. మరి జీవక్రియలు జరగడం వల్ల మనకి ప్రతి ఒక్క జీవరాశుల్లో మనకి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మనకు తెలిసి ఇంటర్నల్గా శ్వాసక్రియ కానివ్వండి, లేకపోతే దాంట్లో జరిగే రసాయన చర్యలు. మొక్కలు తీసుకున్నట్లయితే మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ, ఈ విధమైనటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా మనకి మెటబాలిజంగా చెప్పడం జరుగుతుంది. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు ఇవన్నీ కూడా జీవక్రియలు ప్రదర్శిస్తాయి. నిర్జీవుల్లో మనకి ఇలాంటి లక్షణం అనేది ఉండదు. అంటే ఏంటి, మెటబాలిజం, జీవక్రియలు అనేటటువంటి నిర్జీవుల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవిలో ఒక చర్య జరిగిద్ది, మనం చెప్పాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవిలో మనం జరిగేటటువంటిది కణ శ్వాసక్రియ అనేటటువంటిది కణంలో జరుగుతుందని చెప్పాము. మరి అదే రకమైనటువంటి ప్రాసెస్ కంబషన్ ప్రాసెస్లో మనం పరీక్షణాళికలో కూడా చేయొచ్చు అని చెప్పాము. సో కాబట్టి అదే చర్య పరీక్షణాళికలో చేసినట్లయితే అది సజీవం కాదు, అది కానీ అది జీవచర్య. కానీ జీవి లోపల జరిగితేనే అది సజీవ చర్య అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జీవరాశికి జీవక్రియలు అనేటటువంటివి ముఖ్యమైనటువంటి లక్షణాలు. నెక్స్ట్ పరిసరాలు లేదా పర్యావరణ పరిస్థితిని గ్రహించేటటువంటి సామర్థ్యం. ఇదంతా కూడా జనరల్గానే ఉందండి, జస్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది చెప్తున్నాము. తర్వాత నెక్స్ట్ అసలైనటువంటి చాప్టర్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఇంట్రడక్షన్కి సంబంధించిన పార్ట్.
చూడండి, పరిసరాలు పర్యావరణ పరిస్థితులు గ్రహించేటటువంటి సామర్థ్యం అంటే ఏంటి, ప్రేరణకు ప్రతిస్పందించేటటువంటి సామర్థ్యాన్ని క్షోభ్యత అని చెప్తారు కదా. మనకి జీవం ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా మరి ఎక్కువగా అంటే నాడీ వ్యవస్థ దేంట్లో అయితే అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి చెందినటువంటి జంతువు ప్రేరణకు ఎక్కువగా ప్రతిస్పందించింది. అంటే జంతువులో నాడీ వ్యవస్థ ఎక్కువ ఉంది కాబట్టి వాటికి ప్రేరణకు ప్రతిస్పందించేటటువంటి స్వభావం ఎక్కువ ఉంటుంది, అంటే క్షోభ్యత ఎక్కువగా ఉంటుంది. కానీ మరి మొక్కల్లో ఈ నాడీ వ్యవస్థ అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి మరి మొక్కల విషయంలోకి వచ్చినప్పుడు జంతువుల కంటే ఈ ప్రతిస్పందించడం అనేది మొక్కల్లో కొంచెం తక్కువగా ఉంటుంది జంతువులతో కంపేర్ చేసినప్పుడు. ఈ జీవరాశులకి పరిసరాలకు సంబంధించినటువంటి విషయాలు అప్రమత్తంగా ఉంటాయి. దీని ఏమంటారంటే స్పృహ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనిషికి ఇంకొంచెం ఈ స్పృహ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాన్షియస్. దీన్ని ఏమంటారంటే స్వయం స్పృహ లేకపోతే సెల్ఫ్ కాన్షియస్ అని చెప్పడం జరుగుతుంది. మరి అయితే ఇంకోటి జీవులకి సంబంధించినటువంటి లక్షణాలు తీసుకున్నట్లయితే ప్రేరణకు ప్రతిస్పందించడం అనేటటువంటిది సజీవ లక్షణం అని చెప్పిన. మొక్క కూడా ప్రతిస్పందిస్తూ ఉంటుంది, అంటే కాంతికి కానివ్వండి, ఉష్ణోగ్రతకు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎండకు కానివ్వండి, నీటికి కానివ్వండి, రసాయనాలకు కానీ మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయని మనకి తెలుసు. అయితే మానవుడు ప్రేరణకు ప్రతిస్పందించేటటువంటిది స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పాము. అయితే మరి అట్లా ప్రేరణకు ప్రతిస్పందించడమే సజీవుల లక్షణం అని చెప్పాము. మరి కానీ ఇక్కడ మానవుడి విషయానికి వస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అదేంటి అంటే ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఏదైనా కోమాలో ఉన్నటువంటి పేషెంట్ కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ డెడ్ అయినటువంటి పర్సన్ కానీ తీసుకున్నట్లయితే అతనికి స్వయం స్పృహ ఉండదు, అంటే ప్రేరణకు ప్రతిస్పందించడు. కానీ అతను సజీవే, అంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు బ్రెయిన్ మాత్రం పనిచేయదు కానీ అతను అవయవాలన్నీ సజీవ స్థితిలోనే ఉంటాయి, అతను సజీవి. కానీ నిర్జీవిలాగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాడు, అంటే ప్రేరణకు ప్రతిస్పందించే శక్తి అతనికి ఉండదు. సో నెక్స్ట్, ఇక మనకి ఈ పారాగ్రాఫ్లో ఏమి లేదండి. నెక్స్ట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం. ఇది మనకి అసలైనటువంటి ఇంట్రడక్షన్కి సంబంధించిన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలైనటువంటి ఒరిజినల్ టాపిక్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి చూడండి, ఇది జీవ ప్రపంచంలో వైవిధ్యం. ఈ భూగోళం మీద చాలా రకాలైనటువంటి మనకి మొక్కలు, జంతువులు, కీటకాలు, రకరకాలైనటువంటి వృక్షాలు, చెట్లు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయండి. మరి అయితే వీటిలో తేడా కనిపిస్తూ ఉంటుంది, అంటే వైవిధ్యం కనిపిస్తుంటుంది. రకరకాలైనటువంటి వాతావరణాల్లో రకరకాలైనటువంటి మొక్కలు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఏ మొక్క అయినా సరే, ఏ జంతువు అయినా తీసుకున్నా దేనికి అది ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ మొత్తం ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి మొక్కలు, జంతువులు, జీవజాతులు 1.7 మిలియన్ నుంచి 1.8 మిలియన్ల వరకు వీటిని వర్గీకరించడం జరిగింది. దీన్నే జీవ వైవిధ్యం అని చెప్పడం జరుగుతుంది. మొత్తం భూగోళం మీద ఉన్నటువంటి ఇప్పుడు వరకు తెలిసినటువంటి మొత్తం కూడా 1.7 నుంచి 1.8 మిలియన్లు జీవజాతిని వర్గీకరించడం జరిగింది. దీన్నే జీవ వైవిధ్యం అంటారండి. ఇది ఇంపార్టెంట్, బయోడైవర్సిటీ అంటారు. ఇది మొత్తం ఏంటంటే జీవ వైవిధ్యం అనేది భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి వైవిధ్యాలు మొత్తం కూడా ఇది చెబుతూ ఉంటుంది. ఇంకా నిరంతరం కొత్త కొత్త మొక్కలు, జంతువులు కూడా ఎప్పుడు కూడా గుర్తించబడుతూనే ఉంటాయండి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ గుర్తింపు, నామీకరణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మరి మొక్కలకు కానీ జంతువులకు కానీ జనరల్గా మనం వ్యవహారిక నామాలతో మన ఇంటి దగ్గర పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, మనుషులు ఉంటే పండు, చింటూ, ఇట్లా బబ్బులు అని ఇట్లా ఏదో ఒకటి ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటాం. కుక్కలకు కానీ జంతువులకు కానీ ఇట్లా మామూలుగా ముద్దు పేర్లతో పిలిచినట్టుగా మనం పిలిచేటటువంటి పేర్లన్నీ కూడా లోకల్ పేర్లు ఇవన్నీ కూడా. మరి ఆ పేరు అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి పోయినా అదే పేరు అనేది ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో ఇబ్బంది అయ్యేటటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పోయినా సరే ఒక మొక్కకు కానీ ఒక జంతువుకి కానీ ఒకే రకమైనటువంటి పేరు ఉండాలి. మరి అట్లా ఉంటే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ లేక ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో ఏం చెప్పారంటే వర్గీకరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది మనకు అక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అనేటటువంటివి చాలా 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 ఇంపార్టెంట్ అండి. నామీకరణ అంటే ఏంటి చెప్పాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఒక మొక్కకి కానివ్వండి, అంటే ఇప్పుడు మనం చెప్పేది మొక్కలకు సంబంధించింది కాబట్టి బాటనీ, కాబట్టి మొక్కలు కానీ జంతువులైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లేస్ పోయినా, ఏ దేశం పోయినా కానీ ఆ మొక్కకి శాశ్వతంగా ఉండేటటువంటి ఒక పేరు, ప్రామాణికంగా ఉన్నటువంటి ఒక పేరు అనేది ఉండాలి. సో దాన్ని ఏమంటారంటే నామిక్యులేచర్ లేకపోతే నామీకరణ అంటారు. మరి ఆ నామీకరణ వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాదుంప ఉందనుకోండి, మరి బంగాళాదుంపకి మన రాష్ట్రంలోనే ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు అనేటటువంటిది మన దేశంలో కనిపిస్తూ ఉంటుంది. మరి కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని
దేశాల్లో కానీ ఈ భూగోళం మీద ఎక్కడికి పోయినా ప్రతి ఒక్క మొక్కకి జంతువుకి ఒక శాశ్వతమైనటువంటి ప్రామాణికమైనటువంటి పేరు అనేటటువంటిది ఉండాలి. దాన్ని ఏమంటారంటే నామీకరణ అంటారు. మరి ఈ నామీకరణంలో 2 పదాలు కలిగినటువంటి పేరుని ద్వినామీకరణ అంటారండి. మరి ఈ 2 పదాలు కలిగినటువంటి ఆ పేరు కలిగిన దాన్ని ద్వినామీకరణం అంటారు. ఈ ద్వినామీకరణ ద్వారా ప్రతి ఒక్క మొక్కకి జంతువుకి పేరు పెట్టి వాటికి గుర్తించడం జరుగుతుంది. మరి అయితే ఇక చూడండి, గుర్తింపు అంటే ఏంటి అంటే నామీకరణ, గుర్తింపు, వర్గీకరణ అనేటటువంటి దాంట్లో గుర్తింపు అంటే ఏంటి, ఇప్పుడు ఒక మొక్కను కానీ ఒక జంతువుని కానీ చూసినప్పుడు దాన్ని మనం గుర్తించాలి. అంటే ఇది కొత్త మొక్క లేకపోతే వేరే అంతకుముందు మనం తెలిసినటువంటి మొక్క, తెలియనటువంటి మొక్క అనేటటువంటి దాన్ని గుర్తించాలి. ఒకవేళ తెలియనటువంటి మొక్క అయితే దానికి కొత్త పేరుని ఆపాదించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి వర్గీకరణలో గుర్తింపు ఇంపార్టెంట్, నామీకరణ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మొక్కను గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత అది కొత్త మొక్క లేకపోతే మనం గతంలో ఉన్నటువంటి మొక్క అనే దాన్ని గుర్తించి దాన్ని బట్టి దానికి పేరును ఆపాదించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి గుర్తించినటువంటి జీవికి శాస్త్రీయ నామాన్ని ఆపాదించడమే నామీకరణ. ఈ విధంగా 2 పదాలు కలిగినటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని నామీకరణ అంటారు. ఆ నామీకరణనే ద్వినామీకరణ అంటారు. అదే శాస్త్రీయ నామం. సో కాబట్టి ఒక మొక్కకు కానీ జంతువుకు కానీ 2 పదాలు ఉన్నటువంటి శాస్త్రీయ నామం రూపంలో ఒక మొక్కకి జంతువుకి పేరు పెట్టడాన్ని నామీకరణ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గుర్తించినటువంటి మొక్కని హెర్బేరియంలో భద్రపరిచినటువంటి నమూనాలు కానివ్వండి, లేకపోతే ఇంకా వివిధ రకాలైనటువంటి వాటికి గుర్తింపుకు సంబంధించినటువంటి ఫ్లోరాలో ఉన్నటువంటి కీ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. మరి ఫ్లోరా అంటే ఏంటి అంటే మొక్కలకు సంబంధించినటువంటి దాన్ని ఫ్లోరా అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఫానా అంటే జంతువు, గుర్తుపెట్టుకోండి. ఫ్లోరా అంటే ఫ్లవర్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్స్ మొక్కలకు ఉంటాయి కాబట్టి మొక్కలకు సంబంధించినటువంటి సెక్షన్ మొత్తం ఫ్లోరా. సో దాంట్లో సైంటిస్టులు కీలు అనేటటువంటి అంశాలు ఉంటాయి. ఆ కీ అనేటటువంటి దాంతో కంపేర్ చేస్తారు వాళ్ళు, ఇది కొత్త మొక్క లేకపోతే పాత మొక్క అనేది. నెక్స్ట్ చూడండి, మరి మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలకు సంబంధించిన మొత్తం కూడా దేంట్లో ఉంటాయి అంటే ICBN అనేటటువంటి దాంట్లో ఉంటుంది. ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్యులేచర్. ICBN ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్యులేచర్, అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి. ఇంపార్టెంట్ అండి, దీని అబ్రివేషన్ కూడా అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ICBN అబ్రివేషన్. సో దీని ప్రకారం ఏంటంటే శాస్త్రీయ నామం ప్రకారం ప్రతి ఒక్క జీవికి ఒక పేరు మాత్రమే పెట్టాలి, 2-3 పేర్లు అనేటటువంటి ఉండవండి. ప్రపంచవ్యాప్తంగా ఆ మొక్కకు కానీ ఆ జంతువుకు కానీ ఏ దేశం పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఆ ఒక పేరు మాత్రమే వాడుకలో ఉండాలి. సో కాబట్టి శాస్త్రవేత్తలు ఈ విధంగా జీవులకి శాస్త్రీయ నామాల్ని రూపొందించడానికి కొన్ని సూత్రాలు ఫాలో అవుతారండి. అంటే ఇష్టం వచ్చినట్లు పెట్టరు, ఎట్లా పెట్టాలి ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి ఒక నియమావళి అని ఉంటుంది. ఈ విధంగా ప్రతి పేరుకి 2 పదాలు ఉంటాయి దీంట్లో. చూడండి, ఈ ద్వినామీకరణ విధానంలో ప్రతి మొక్కకి మనకి 2 పేర్లు ఉంటాయని చెప్పాము. ఆ 2 పేర్లలో మొదటిది ప్రజాతి అండి, జెనరిక్ నేమ్ అంటారు ఫస్ట్. తర్వాత రెండవది జాతి నామం, ఇది ఇంపార్టెంట్. ఇది కన్ఫ్యూజ్ కాకుండా మొదటి పదం అడుగుతాడు. మొదటిది అంటే ప్రథమ అని గుర్తుపెట్టుకోండి. ప్రజాతిలో మనకి ప్రథమం అనేటటువంటి అక్షరం వచ్చింది దీంట్లో, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మొదటి పదం జాతి లేకపోతే ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. సో కాబట్టి ద్వినామీకరణంలో శాస్త్రీయ నామంలో ఒక మొక్కకు కానీ జంతువుకు కానీ 2 పదాలు కలిగినటువంటి పేరులో మొదటి పదాన్ని ఏమంటారంటే ప్రథమంగా ఉన్నటువంటి దాన్ని ప్రజాతి అంటారు, జెనరిక్ నేమ్. రెండోది స్పీసీస్ నేమ్, రెండోది జాతి నామం, ఇంపార్టెంట్. ఈ విధంగా 2 పదాలు కలిగినటువంటి పేరు పెట్టడాన్ని ద్వినామీకరణం అంటారండి. మరి దీన్ని కరోలస్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ద్వినామీకరణ విధానాన్ని కరోలస్ లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త పెట్టాడు. మరి ఈ నామీకరణ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడా దీన్ని అనుసరిస్తున్నారండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బైనామినల్ నామిక్యులేచర్, ద్వినామీకరణ విధానాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త కరోలస్ లిన్నేయస్. ఇది ఇప్పటికి కూడా ఆమోదం పొంది ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందామండి, మామిడి తీసుకున్నాం అనుకోండి. మామిడిలో శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా, మామిడి శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. దీంట్లో మ్యాంజిఫెరా అనేటటువంటిది ప్రజాతి, మొదటి పదం. రెండవది ఇండికా అనేది జాతిని సూచించింది. సో కాబట్టి ఈ విధంగా
మ్యాంజిఫెరా ఇండికాలో మ్యాంజిఫెరా అనేది మొదటి పదం ప్రజాతి, ఇండికా అనేటటువంటిది రెండవ పదం జాతి. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని సార్వత్రిక నియమాలు అనేటటువంటివి ఉంటాయని చెప్పాము. ఆ సార్వత్రిక నియమాలు ఎట్లా ఉంటాయి అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి శాస్త్రీయ నామంలో ఉన్నటువంటి పేర్లు ఖచ్చితంగా లాటిన్ భాషలో ఉండాలండి. ఇది ఇంపార్టెంట్. ఏ భాష అని అడుగుతాడు కాబట్టి ఇది లాటిన్ భాషలో ఖచ్చితంగా పేరు అనేది లాటిన్ భాషలో ఉండాలి. తర్వాత ఇటాలిక్స్లో రాయాలి, అంటే ఇటాలిక్ లెటర్స్ ఉంటాయి కదా రాసేటప్పుడు, అట్లా రాయాలి. వాటి ఆవిర్భావంతో సంబంధం లేకుండా ఈ పేర్లు లాటిన్ పదాలు లేకపోతే లాటిలీకరణం చేసినటువంటి పదాలుగా ఉండాలి. అవి లాటిన్ వాటికి సంబంధించినటువంటి పదాలుగా ఉండాలి. ఖచ్చితంగా ఇది లాటిన్ భాషలో ఉండాలి. నెక్స్ట్ మొదటి పదం ప్రజాతి, రెండో దాన్ని జాతి అని చెప్తారు. తర్వాత రెండు పదాలను చేత్తో రాసినప్పుడు వేరువేరుగా వాటి కింద గీతలు గీయాలండి. మనం చేత్తో రాసామనుకోండి, పెన్నుతోటి రాసినట్లయితే రెండింటికి సపరేట్గా గీతలు గీయాలి, రెండు కలిపి రాయకూడదు. తర్వాత ఒకవేళ ప్రింటింగ్ చేసినట్లయితే వాటిలో లాటిన్ ఆవిర్భావం తెలిపే ఇటాలిక్లో రాయాలి. లెటర్లు మొత్తం కూడా ఇటాలిక్స్లో ఒక పక్కకి బెండ్ అయ్యేటట్లుగా మనకి సైంటిఫిక్ నేమ్ రాయాలి, శాస్త్రీయ నామాన్ని. నెక్స్ట్ చూడండి, ప్రజాతి పేరులో మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇంగ్లీష్లో రాసేటప్పుడు మనకి మ్యాంజిఫెరా ఇండికా ఉందనుకోండి, ఇప్పుడు ఎమ్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్, పెద్ద అక్షరంతో క్యాపిటల్ లెటర్ రాయాలి. నెక్స్ట్ జాతి నామాన్ని సూచించేటటువంటి రెండో పదం చిన్న అక్షరాలతో స్టార్ట్ అవుతుంది. మ్యాంజిఫెరా ఇండికా ఉందనుకో, INDC అట్లా చిన్న లెటర్లతో స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ శాస్త్రీయ నామం రాసిన తర్వాత మరి ఆ శాస్త్రీయ నామాన్ని ఎవరు రూపొందించారు, దానికి సంబంధించినటువంటి వర్ణించినటువంటి శాస్త్రవేత్త యొక్క పేరుని అబ్రివేటెడ్ ఫామ్ని సంక్షిప్తంగా రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగిఫెరా ఇండికా అనేటటువంటి ఈ శాస్త్రీయ నామాన్ని లిన్నేయస్ చూపించాడు కాబట్టి అతని పేరుని లాస్ట్లో ఏం చేస్తామంటే లిన్ అనేటటువంటి షార్ట్ ఫామ్లో అబ్రివేటెడ్ ఫామ్ రాస్తాము. సో కాబట్టి మ్యాంజిఫెరా ఇండికా లిన్ అంటే ఇది ప్రజాతి, నెక్స్ట్ ఇండికా అనేది జాతి, లిన్ అనేది ఏంటి అంటే ఆ పేరును సూచించినటువంటి శాస్త్రవేత్త పేరు. మరి తర్వాత ఇప్పుడు ఇదండి గుర్తింపు, నామీకరణ అయిపోయింది. నెక్స్ట్ వర్గీకరణ అంటే చెప్పాము మనం ప్రతి ఒక్క జీవిని కూడా మనం ప్రత్యేకంగా ఇండివిజువల్గా మనం స్టడీ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది శాస్త్రవేత్తలకు కానీ ఎవరికైనా సరే. కాబట్టి వర్గీకరణ అనేది అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే లక్షణాలు ఉన్నటువంటి జంతువులు మనం ఒక సమూహం కిందకి తీసుకొచ్చినట్లయితే మనకి జంతువులకు సంబంధించినటువంటి లక్షణాలను ఈజీగా స్టడీ చేయవచ్చు. ప్రతి ఒక్క జీవిని ఇండివిజువల్గా మనం స్టడీ చేసే బదులు ఆ జీవుల సమూహాన్ని మొత్తాన్ని కూడా ఒక గ్రూప్లో తీసుకొస్తే అది ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గడ్డి జాతికి సంబంధించినటువంటి వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సో ఇవన్నీ కూడా మరి ఒకే రకమైనటువంటి గ్రూప్ కింద ఉంటాయి. కాబట్టి అట్లా ఆ రకమైనటువంటి తృణధాన్యాలకు సంబంధించినటువంటి మొత్తం ఒక గ్రూప్లో ఉంచడం. తర్వాత పప్పు ధాన్యాల మొక్కలు ఉంటాయి. పప్పు ధాన్యాలు మనకి పెసలు, కందులు, మినువులు ఇవన్నీ కూడా ఫ్యాబేసీకి సంబంధించినటువంటి కుటుంబం. అంటే అది ఒక రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కలు మొత్తం ఒక గ్రూప్ కింద ఉంచితే మనకి అన్నిటిని కలిపి స్టడీ చేసి ఒక దాంట్లో స్టడీ చేస్తే అన్నిటికీ వర్తించింది. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, క్షీరదాలు ఉన్నాయి. మరి క్షీరదాల్లో ఒక్కొక్క జంతువుని విడిగా స్టడీ చేయకుండా ఆ గ్రూప్లో సిమిలర్గా ఉన్నటువంటి మొత్తం కూడా ఒక కేటగిరీ కింద తీసుకొస్తే మనకి మొత్తం జంతువులను వర్గీకరించడం అనేది చాలా ఈజీగా అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే వర్గీకరణ అని చెప్పడం జరుగుతుంది. విడివిడిగా అధ్యయనం చేయకుండా ఒక నిర్దిష్టమైనటువంటి క్రమాన్ని బట్టి వాటిలో ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా, పోలికలు, భేదాల ఆధారంగా సమూహాలుగా రూపొందించడమే వర్గీకరణ అంటారండి. ఇక చెప్పామని ఇక్కడ ఇచ్చింది, నేను చెప్పింది ఇక్కడ ఉంది. మనం జంతువులు, కుక్కలు, గోధుమలు, ఇవన్నీ మొక్కలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నింటిలో కూడా మనకి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క సమూహంగా వర్గీకరించడం జరుగుతుంది. ఈ విధంగా శాస్త్రీయ నామాన్ని ట్యాగ్జాన్ లేదా వర్గం అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తారండి. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ట్యాగ్జాన్ అనేటటువంటి పదం ఏంటి అంటే ఒక్కొక్క గ్రూపు ఒక ట్యాగ్జాన్ అండి. ట్యాగ్జాన్ అనేది ఏంటి అంటే ఒక వర్గీకరణలో ఒక పదం ఇది, అంటే ఒక స్థాయి. వివిధ స్థాయిల్లో ట్యాగ్జాన్లకి ప్రతీకలు ఇవి. మనకి తెలుసు, రాజ్యము, వర్గము, విభాగం, తరగతి, క్రమము, కుటుంబాలు, ప్రజాతి, జాతి అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ట్యాగ్జాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏంటి వివిధ స్థాయిలు రకాలని ట్యాగ్జా అంటారు. బహువచనం అయితే ట్యాగ్జా, ఏకవచనం అయితే ట్యాగ్జాన్. సో కాబట్టి గోధుమ మొక్కలు తీసుకున్నాం అనుకోండి, అదొక ట్యాగ్జాన్. తర్వాత
టమాటా వంగ మొక్కలు తీసుకున్నాం అదొక ట్యాక్సాన్. సో కాబట్టి ఈ విధంగా మనకి క్షీరదాలు తీసుకున్నాం అనుకో అదొక ట్యాక్సాన్. తర్వాత కప్పలు తీసుకున్నాం అనుకోండి అదొక ట్యాక్సాన్. సో ఇట్లా ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క గ్రూప్లో ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ఒక ట్యాక్సాన్ రూపంలో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వర్గీకరణలో ఉన్నటువంటి వివిధ స్థాయిలు రకాలను ఏమంటారంటే ట్యాక్సాన్ అంటారు. ట్యాక్సా అనేది మనకి ఫ్లోరల్ బహువచనము, ఏకవచనం అయితే ట్యాక్సా అంటారు, ట్యాక్సాన్ అంటారు. సో చూడండి, నెక్స్ట్ జంతువుల్లో ఉన్నటువంటి మొక్కల్లో ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా ట్యాక్సాన్లుగా వర్గీకరిస్తారని చెప్పిన ఈ విధంగా ట్యాక్సాన్లుగా వర్గీకరించడాన్ని ట్యాక్సానమీ అంటారండి. వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి? వర్గీకరణ అంటే వివిధ స్థాయిలు ఉంటాయి కదా వర్గీకరణలో. రాజ్యం ఉంటుంది, క్రమం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ప్రజాతి, జాతి. సో ఇవన్నిటిని కలిస్తేనే మనకి ట్యాక్సానమీ అంటారు కదా. కాబట్టి ట్యాక్సా అంటే ఏంటి? ఆ స్థాయిలు, ఒక్కొక్క స్థాయిని మనం ట్యాక్సా అంటారు. అలాంటి స్థాయిలన్నింటినీ కలిపితే మనకు వర్గీకరణ అనేది ఏర్పడటం జరుగుతుంది. సో కాబట్టి మనకి వర్గీకరణలో లక్షణీకరణ అంటే ఏంటి? లక్షణాలని పరిశీలించడం, గుర్తించడం, వర్గీకరణ, నామీకరణ ఇవన్నీ దీంట్లో సంబంధించినటువంటి అంశాలు. చూడండి, మరి వర్గీకరణ అనేటటువంటిది ఇది కొత్త కాదనండి. ఈ పదం అనేది మనకి పూర్వకాలంలోంచి మనకి మానవుడికి అవసరమైనటువంటి వివిధ రకాలైన ఆహార పదార్థాలు కానివ్వండి, ఔషధ విలువలు ఉన్నటువంటి వాటిని ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేయడం జరిగింది. గతంలోనే మనం 9th క్లాస్లో చెప్పినాం. చరకుడు, సుశ్రుతుడు వాళ్ళందరూ వృక్షాయుర్వేద అనేటటువంటి గ్రంథాల్లో కూడా వర్గీకరణ చేశారని చెప్పినాం. అంటే మొక్కలకు ఉన్నటువంటి ఔషధపరమైనటువంటి విలువలను ఒక గ్రూపులోను, తర్వాత వాటికి వాణిజ్యపరమైనటువంటి మొక్కలను ఒక గ్రూపులోను, తర్వాత ఔషధపరమైనటువంటి వాటిని ఒక రకంగాను, వాణిజ్యపరమైనటువంటి ఇంకో గ్రూపుల్లోను, ఇట్లా రకరకాలైనటువంటి కేటగిరీలుగా వాళ్ళు చేయటం జరిగింది. వివిధ రకాలైనటువంటి జీవులు, వాటికి సంబంధించినటువంటి బాంధ్యావ్యాలను అధ్యయనం చేయటమే సిస్టమాటిక్స్. అంటే జీవుల్లో ఉన్నటువంటి రకాలు, వాటి మధ్య ఉన్నటువంటి పోలికలు, భేదాలు, వైవిధ్యాలు అంటే తేడాలు, వాటి మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు అంటే పోలికలు. సో వీటి మొత్తాన్ని స్టడీ చేయటమే సిస్టమాటిక్స్. సో కాబట్టి సిస్టమాటిక్స్లో మొక్కలు తీసుకున్నట్టయితే మొక్కల్లో వివిధ రకాలైనటువంటి మొక్కలు ఎట్లా ఉన్నాయి, వాటిలో రకాలు ఎట్లా ఉన్నాయి, వాటి మధ్య పోలికలు ఎట్లా ఉన్నాయి, వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఎట్లా ఉన్నాయి, వాటి ఆధారంగా మొక్కల్ని ఏ విధంగా కొన్ని గ్రూపులుగా డివైడ్ చేయాలి, అంటే ట్యాక్సాన్లుగా డివైడ్ చేయాలి అనేటటువంటి మొత్తం కూడా చెప్పేదాన్ని ఏమంటారంటే సిస్టమాటిక్స్ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిస్టమాటిక్స్ అనేటటువంటి మనం ఆల్రెడీ గతంలో వర్గీకరణ గురించి నేర్చుకున్నాం. సిస్టమాటిక్స్ అనేటటువంటి ఆ చాప్టర్ నేర్చుకున్నాం. దాంట్లో మొత్తం మొక్కలకు సంబంధించినటువంటి వివిధ రకాల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాము. తర్వాత ఫ్యాబేసి, లిలియేసి, ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేర్చుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి సిస్టమాటిక్స్లో సిస్టమా అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చిందంటే లాటిన్ భాష నుంచి వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏ భాష నుంచి వచ్చింది అని అడుగుతాడు. లాటిన్ భాష నుంచి వచ్చింది. సిస్టమాటిక్స్ అనే పదంలో సిస్టమా అనేటటువంటి పదము లాటిన్ భాష నుంచి వచ్చింది. మరి సిస్టమా అంటే ఏంటంటే ఒక పద్ధతితో కూడినటువంటి జీవుల అమరిక అని అర్థం. పేరులోనే ఉంది, ఒక సిస్టమాటిక్గా ఉండాలి అని చెప్తుంటే, అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్ ప్రకారం ఉండటం అనేటటువంటి అర్థాన్ని సూచించింది. సిస్టమా అంటే లాటిన్లో ఒక పద్ధతితో కూడినటువంటి జీవుల అమరిక. లిన్నేయస్ తన ప్రచురణ గ్రంథం సిస్టమా న్యాచురా అనే పేరు కూడా పెట్టాడు. అంటే తాను కూడా ఒక సిస్టమాటిక్గా మొక్కలన్నింటినీ కూడా ఒక వర్గీకరణ రూపంలో చేశాడు కాబట్టి దానికి సిస్టమా న్యాచురా అని పేరు పెట్టాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సిస్టమా న్యాచురా రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కరోలస్ లిన్నేయస్. లేకపోతే లిన్నేయస్ రాసినటువంటి గ్రంథం ఏది అంటే సిస్టమా న్యాచురా. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అంశాలను పొందుపరచడానికి సిస్టమాటిక్స్ క్రమబద్ధమైనటువంటి పద్ధతి రూపొందించడం జరిగింది. చెప్పాం కదా, సిస్టమాటిక్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పాం. వర్గీకరణకు సంబంధించినటువంటి దాన్ని సిస్టమాటిక్స్ అంటారు. దీంట్లో గుర్తించటము, నామీకరణ, వర్గీకరణ అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. మరి దీంట్లో జీవుల పరిణామ రీతులు కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఏంటి చెప్పాం కదా, మరి
మొక్కలు జంతువులు ఏదైనా వర్గీకరణ చేసేటప్పుడు వాటిలో ఉన్నటువంటి డెవలప్మెంట్ పరిణామం ఏ విధంగా ఉందనేటటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకుంటారండి. అయితే ఇది మనకి ఇంతకుముందు మనం చెప్పాము, మనం శాస్త్రవేత్తలు వివిధ రకాలైనటువంటి వర్గీకరణలు చేసినప్పుడు కొన్ని ఫెయిల్ అయినాయి. మరి ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి వర్గీకరణలో ఈ పరిణామానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వర్గీకరణ చేయడం జరిగింది. సో మరి అట్లా చేయడం వల్ల ఏంటంటే పరిణామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ వాటిలో వచ్చేటటువంటి మార్పుల ఆధారంగానే కదా మరి ఆ మార్పు జరిగినప్పుడు మరి చేసినటువంటి మార్పు జరగకముందు చేసినటువంటి వర్గీకరణ చూసినట్లయితే మరి మార్పు జరిగిన తర్వాత వర్గీకరణ తీసుకుంటే అది దాని చేంజెస్ లక్షణాలు అనేవి కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పరిణామం అనేది కూడా ఈ వర్గీకరణలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. నెక్స్ట్ వర్గీకరణకు సంబంధించినటువంటి రకాలు ఇక్కడ మనం చూద్దామండి. కేటగిరీస్ సంబంధించినటువంటివి చూడండి, మనకి వర్గీకరణ స్థాయిలో వివిధ రకాలైనటువంటి మెట్లు ఉంటాయని చెప్పాం, స్టెప్స్ ఉంటాయని చెప్పాం. దీంట్లో మనకి రాజ్యము, వర్గము, విభాగం, తరగతి, క్రమం, కుటుంబం, సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్స్, వీటిని మెట్లు అంటారు. ప్రతి ఒక్క స్టెప్ లేకపోతే ఒక్కొక్క రకాన్ని సూచించింది. మొత్తం వర్గీకరణలో మనకి రకాలు అనేటటువంటివి కేటగిరీలు కనిపిస్తుంటాయి. దీన్ని వర్గీకరణ రకం అని చెప్తారు. టాక్సానమిక్ కేటగిరీ అంటారు మొత్తం వర్గీకరణ అమెరికాలో ఉన్నటువంటి రకాన్ని. అయితే ఈ వర్గీకరణలో మనకి అన్ని వర్గీకరణ రకాలను కలిపి వర్గీకరణ స్థాయి క్రమం అంటారు. టాక్సానమీ హైరార్కీ అంటారండి, ఇది ఇంపార్టెంట్. టాక్సానమిక్ హైరార్కీ అంటే దాంట్లో మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉంటుంది. అంటే జాతి దగ్గర నుంచి ప్రారంభమయ్యి చివరికి రాజ్యం ఉంటుంది కదా, సో ఆ రాజ్యం వరకు ఉండేటటువంటి మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని కూడా అన్ని రకాలైనటువంటి స్టెప్స్ అన్నిటిని కలిపి టాక్సానమిక్ హైరార్కీ అని చెప్తారు. వర్గీకరణ స్థాయి క్రమం అని చెప్తారు. ఇది ఇంపార్టెంట్. ఇది తర్వాత వర్గీకరణ ప్రమాణం ఏదైనా సరే ఏ స్థాయి అయినా దాన్ని టాక్సాను లేదా వర్గం అని చెప్పాం కదా, ఇంతకుముందు చెప్పాం మనం. వర్గీకరణ ఆర్డర్లో ఏదైనా సరే ఏ స్థాయి అయినా సరే దాన్ని మనం టాక్సాన్ లేదా వర్గం అని చెప్పి చెప్పడం తెలుస్తుంది. చూడండి నెక్స్ట్ మరి దీంట్లో ఈ వర్గీకరణ సంబంధించినటువంటి దాంట్లో మొత్తం మనకు ఉన్నటువంటి సిస్టమేటిక్ హైరార్కీ లేకపోతే టాక్సానమిక్ హైరార్కీ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి అవి రాజ్యము, విభాగము లేదా ఫైలం, దీని వర్గం అనవచ్చు లేకపోతే విభాగం అనవచ్చు. రాజ్యము, వర్గము లేదా విభాగము, తర్వాత తరగతి, క్రమము, కుటుంబము, ప్రజాతి, జాతి. సో ఇవన్నీ కూడా మనకి సిస్టమేటిక్ గా కనిపిస్తాయండి. దీంట్లో రాజ్యం అనేది అతి పెద్దది, ఎక్కువ స్థాయి ఉంది. తర్వాత కనిష్టమైనటువంటి ప్రమాణం జాతి, గుర్తుపెట్టుకోండి. సిస్టమేటిక్ హైరార్కీ లేదా టాక్సానమికల్ హైరార్కీలో వర్గీకరణ స్థాయి క్రమంలో అతి కనిష్ట ప్రమాణం ఏది అడుగుతాడు? జాతి అండి. కనిష్ట ప్రమాణము జాతి. గరిష్ట ప్రమాణం అతి పెద్దది ఏది అంటే రాజ్యం. సో దీనికి ఒక కోడ్ కూడా ఉంటుందండి, ఆర్డర్ ప్రకారం. మనం కోడ్ నెక్స్ట్ వచ్చింది, తర్వాత చూద్దాము. సో ఇప్పుడు వీటి గురించి మనం డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజ్యము పైన ఉంటుందండి, అన్నిటికంటే గరిష్టమైనటువంటి స్థాయి రాజ్యము, కింగ్డము. తర్వాత విభాగము, తర్వాత విభాగం అంటారు దీన్ని, లేకపోతే ఫైలం అంటారు. ఫైలం లేకపోతే విభాగం అంటారు. వర్గం అని కూడా చెప్పొచ్చు, వర్గం, ఫైలం. తర్వాత దీని తర్వాత తరగతి, క్లాసు, ఆర్డరు, క్రమం, తర్వాత కుటుంబం, ఫ్యామిలీ, ప్రజాతి, జీనస్, జాతి, స్పీసీస్. సో కాబట్టి ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కో దాని గురించి నేర్చుకుందాం. కింద నుంచి మనం వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు ఏం అడుగుతాడంటే చూడండి, టాక్సానమికల్ హైరార్కీలో వర్గీకరణ స్థాయి క్రమం ప్రకారం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటాడు. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు జీవజాతుల మధ్య ఉన్నటువంటి తేడా అనేది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కింద నుంచి పైకి వెళ్తుంటే చెప్పాం కింద జాతి అతి తక్కువ ప్రమాణం అని చెప్పాం, అన్నిటికంటే పైన ఉండేది కింగ్డమ్, వర్గం అని చెప్పాం, రాజ్యం అని చెప్పాం. ఈ కింద నుంచి పైకి పోయేటప్పుడు జీవుల మధ్య తేడాలు అనేవి ఎక్కువైతాయి. రకరకాలైనటువంటి జంతువులన్నీ కూడా ఇక్కడ మొక్కలు, జంతువులు అనేవి ఈ రాజ్యం కిందకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ పైనుంచి కిందకు వస్తుంటే తేడాలు అనేవి తగ్గిపోయి జాతి దగ్గరకు వచ్చిన ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. సో కాబట్టి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. జాతి. జాతి అనేది ఏంటంటే చూడండి, దగ్గర ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవుల యొక్క సముదాయాన్ని జాతి అని చెప్పడం జరుగుతుంది. మనకి
దగ్గర సంబంధం ఉన్నటువంటి జీవుల సముదాయాన్ని జాతి అని చెప్తారు. అసలు జనరల్గా మనకి జాతి అనేటటువంటి డెఫినేషన్ ఏంటి అంటే మనకు తెలుసు, తమలో తాము ప్రత్యుత్పత్తిని జరుపుకొని ఫలవంతమైనటువంటి ఫలవంతమైనటువంటి జీవులను ఉత్పత్తి చేసేటటువంటి సమూహాన్ని జాతి అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఒక జాతిలో ఉన్నటువంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం కోసం ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, గుర్రం అనేటటువంటిది ఒక జాతి. తర్వాత గాడిద అనేది ఒక జాతి. ఇప్పుడు మరి గుర్రము అవి క్రాసింగ్ చేసుకున్నప్పుడు వాటికి పుట్టేటటువంటి ఫలవంతమైనటువంటి గుర్రం వస్తుంది. గాడిదల్లో క్రాసింగ్ జరిగినప్పుడు ఫలవంతమైనటువంటి గాడిద వచ్చింది. కానీ గుర్రానికి గాడిదకి క్రాసింగ్ చేస్తే మరి వచ్చేటటువంటిది కంచెర గాడిద అనేది మ్యూల్ అంటారు, అది వంద్యమైనటువంటిది, ఫలవంతమైనటువంటి సంతానం లేదు. కాబట్టి మరి గుర్రాన్ని ఒక జాతిలో ఉంచి గాడిదని ఒక జాతిలో ఎందుకు ఉంచారంటే అవి రెండింటికి కూడా మనకి క్రాసింగ్ పరంగా జరిగినప్పటికీ కూడా ఫలవంతమైనటువంటి సంతానం ఉండదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. జాతి అనేటటువంటిది ఏంటి అంటే వాటిలో అవి ఏవైతే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయో వాటినే జాతి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోలానా ట్యూబరోజం బంగాళాదుంప, ఓకే, ఇది ఒక జాతి. సోలానం అనేటటువంటి బంగాళాదుంప ఒక జాతి, పొగాకు అనేది ఒక జాతి, మామిడి అనేది ఒక జాతి. మరి వీటికి మనకి క్రాసింగ్ చేసినప్పుడు మళ్ళీ ఫలవంతమైనటువంటి సంతానం అనేది రాదు. ఇక్కడ మామిడికి క్రాసింగ్ జరిగినప్పుడు కొత్త మామిడి మొక్క వస్తుంది, లేకపోతే బంగాళాదుంప వాటికి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు మాత్రమే ఫలవంతమైనది వచ్చింది. కానీ దీన్ని కలిపితే క్రాసింగ్ జరపడానికి సాధ్యం కాదు. అందుకనే దీన్ని ఒక జాతికి చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఇందులో 3 జాతి నామాలు చూపిస్తున్నాయి. సోలానం ట్యూబరోజం, తర్వాత నికోటినా టబాకం, ఇవి జాతి నామాలు. ఇక చూడండి, ఇక్కడ సోలానం అనేటటువంటిది ప్రజాతి, సోలానం ట్యూబరోజం, సోలానం నైగ్రం అనేటటువంటివి కూడా జాతులు. అంటే ఒక ప్రజాతిలో ఉన్నటువంటివి ఇవన్నీ జాతులు. సోలానం అనేటటువంటి ప్రజాతి, దీంట్లో ట్యూబరోజం, నైగ్రం, మెలాంజనం అనేటటువంటివి జాతులు. సో ఇది కాబట్టి గుర్తుపెట్టుకుని జాతి అంటే ఏమీ లేదు, ఇక్కడ మనకి ఒకే సమూహానికి చెందినటువంటి ఒకే దగ్గర లక్షణాలు కలిగినటువంటి జీవుల సమూహాన్ని ఒక జాతి అంటారు. దాని తర్వాత ప్రజాతి. కొన్ని జాతులు కలిస్తే ఒక ప్రజాతి అవుతుందండి. కొన్ని జాతులు కలయిక వలన ప్రజాతి అనేది ఏర్పడుతుంది. చూడండి, దగ్గర సంబంధం ఉన్నటువంటి జాతుల్ని కలిపితే ఏమవుతుంది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మనకి ఇదే ఆర్డర్ ప్రకారం కొన్ని జాతులు ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగితే దాన్ని జాతి అంటారు. అలాంటి కొన్ని జాతులు కలిస్తే ఒక ప్రజాతి ఏర్పడుతుంది. ఓకే, చూడండి ఇక్కడ అంటే ప్రజాతి దగ్గర సంబంధం ఉన్నటువంటి జాతుల సంకలనంగా చెప్తారు. అంటే కొన్ని జాతులు కలిస్తే ఒక ప్రజాతి జీనస్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొటాటో బంగాళాదుంప, తర్వాత వంకాయ, సోలానం, ఇవన్నీ కూడా 2 వేరు జాతులు. ఓకే, కానీ ఈ 2 కూడా ప్రజాతి ఒకటే. సోలానం మెలాంజనం అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, సోలానం మెలాంజనం అనేటటువంటిది వంకాయ, సోలానం ట్యూబరోజం అనేటటువంటిది బంగాళాదుంప, ఇది వంకాయ. మరి చూడండి, ఇవి 2 కూడా జాతులు వేరే. వంకాయ జాతి వేరు, బంగాళాదుంప జాతి వేరు. ఈ 2 జాతులు కూడా మళ్ళీ ఏం చేశారంటే ఒక ప్రజాతి కిందకి తీసుకొచ్చారు. అంటే వీటికి మొత్తం పోలికలు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మళ్ళీ సేమ్ పోలికలు ఉంటాయి. అందుకే దీన్ని ఏం చేశారంటే సోలానం అని చెప్పడం జరిగింది. అంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి కొన్ని జాతులు కలిస్తే ఒక ప్రజాతి అనేది ఏర్పడుతుంది. ఈ జాతికి కొంచెం సంబంధం అనేది ఉంటుంది. సో కాబట్టి దగ్గర సంబంధం ఉన్నటువంటి 2 ప్రజాతులు కలిస్తే ఒక జాతికి 2 జాతులు కలిస్తే ఒక ప్రజాతి కిందకి రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకుంటే సోలానం మెలాంజనం అనేటటువంటి దాంట్లో సోలానం అనేది ప్రజాతి, మెలాంజనం అనేది జాతి. ఇక్కడ సోలానం ట్యూబరోజంలో ప్రజాతి జాతి. కాబట్టి దగ్గర సంబంధం ఉన్నటువంటి కొన్ని జాతులు కలిస్తే ఒక ప్రజాతి ఏర్పడుతుంది. నెక్స్ట్ కుటుంబం అండి. కొన్ని ప్రజాతులు కలిస్తే ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ ప్రకారం మనకి కొన్ని ప్రజాతులు కలిస్తే ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. సన్నిహిత సంబంధం కలిగినటువంటి కొన్ని ప్రజాతులు కలిస్తే ఇక్కడ కుటుంబం అనేది ఏర్పడుతుంది. మరి దీంట్లో చూసినట్లయితే పోలికలు అనేది చెప్తున్నాం. క్రమక్రమంగా ఏమవుతుందంటే డీవియేషన్ వస్తూ ఉంటుంది. కింద నుంచి జాతిలో ఉన్నటువంటివి సేమ్ ఉంటాయి, దాని తర్వాత ప్రజాతిలోకి వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెన్స్ ఉంటుంది 2 ప్రజాతుల మధ్యలో. తర్వాత కుటుంబం తీసుకున్నప్పుడు ఈ కుటుంబంలో 2 ప్రజాతులు చాలా ప్రజాతులు ఉంటాయి. కొన్ని ప్రజాతులు కలిస్తే ఒక కుటుంబం ఉంటుందని చెప్పాం, దాంట్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి.
ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సొలనేసి అనేటటువంటి కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో కొన్ని ప్రజాతులు కలిసి ఒక కుటుంబం అనేది తయారవుతుంది. సో చూడండి, ఇక్కడ సోలానం మెలాంజినం, దతురా స్ట్రామోనియం, నికోటియనా టబాకం. ఓకేనా, ఇవి ఒక సోలానం మెలాంజినం అనేది ఇది ఒక ప్రజాతి. తర్వాత చూడండి, దతురా అనేటటువంటిది ఒక ప్రజాతి, నికోటియానా అనేది ఒక ప్రజాతి. మరి ఈ 3 ప్రజాతుల్ని కలిపి ఒక కుటుంబం కింద తెచ్చారు. సొలనేసి అనే కుటుంబంలో ఉంది. మరి చూడండి, మళ్ళీ ఒక్కొక్క ప్రజాతిలో మళ్ళీ 2 జాతులు వేరే ఉంటాయని చెప్పాను కదా. సోలానం మేలాంజనం తీసుకున్నాం అనుకోండి, దీంట్లో సోలానం అనేటటువంటిది మేలాంజనం అనేది ఒక జాతి, ట్యూబరోజం అనేది ఒక జాతి. సో కాబట్టి చూడండి, 2 దగ్గర సంబంధం ఉన్నటువంటి 2 జాతులు కలిస్తే ఒక ప్రజాతి కిందకు వచ్చింది. మళ్ళీ దగ్గర సంబంధం ఉన్నటువంటి కొన్ని ప్రజాతులు కలిస్తే ఒక కుటుంబం కిందకు వచ్చింది, సొలనేసి. సో ఇది ఇంకా సోలానం, నికోటియానా, దతురా ఇవన్నీ కూడా 3 వేర్వేరు ప్రజాతులు అయినప్పటికీ కూడా సొలనేసి అనే కుటుంబంలో ఉన్నాయి. నెక్స్ట్ క్రమం అండి. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం తయారవుతుందండి. ముందు చెప్పాం కదా మనం, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం అనేది తయారవుతుంది. దీంట్లో వేరు కుటుంబాలు ఉంటాయి. అంటే దీనికి వచ్చేసరికి, క్రమం దగ్గరకు వచ్చేసరికి ఇంకా తేడాలు అనేవి కనిపిస్తుంటాయి. క్రమంలో ఉన్నటువంటి కుటుంబాల మధ్య తేడా ఉంటుంది. ఒకే కుటుంబంలో చేర్చినటువంటి ప్రజాతులు గల లక్షణాలతో పోలిస్తే క్రమంలో ఉన్నటువంటి కుటుంబాలు జీవుల మధ్య తక్కువ పోలికలు ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్, కన్వాల్వులేసి సొలనేసి కుటుంబాలు కలిపి పాలిమోనిలియల్స్ అనే క్రమంలో చేర్చారు. సో అర్థమైంది కదా. ఇప్పుడు దీనికంటే ముందు ఉన్నటువంటిది మనం ఇంతకుముందు ఏం చెప్పాము, కుటుంబం అని చెప్పాము. ఓకే, కుటుంబం. దీనికంటే ముందుది ప్రజాతి, దానికంటే ముందుది జాతి. చూడండి, కొన్ని జాతులు కలిస్తే ప్రజాతి ఏర్పడింది, కొన్ని ప్రజాతులు కలిస్తే ఒక కుటుంబం ఏర్పడింది, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం అనేది ఏర్పడింది. సో చూడండి, ఒక క్రమం ఏర్పడింది. సో మరి ఈ క్రమంలో ఏముంటాయంటే కొన్ని కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం అనేది ఏర్పడుతుంది. మరి కొన్ని కుటుంబాలు అని చెప్పినాం కాబట్టి ఆ కుటుంబాల మధ్యలో పోలికలు ఉంటాయి, తేడాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్వాల్వులేసి అనేటటువంటిది ఒక కుటుంబం, సొలనేసి అనేది ఒక కుటుంబం. మరి ఈ 2 కుటుంబాల్లో ఉన్నటువంటి కొన్ని పోలికల ఆధారంగా చేసి దీని ఏం చేస్తారంటే ఒక క్రమం కిందకి తీసుకొస్తారు. ఇది పాలిమోనియల్స్, ఇంపార్టెంట్. ఇది కన్వాల్వులేసి సొలనేసి కుటుంబానికి సంబంధించినటువంటి క్రమం ఏది అని అడుగుతాడు. పాలిమోనియల్స్, గుర్తుపెట్టుకోండి, పాలిమోనియలిస్ అనేది క్రమం. నెక్స్ట్ తరగతి, ఇది కూడా అంతే అండి. మళ్ళీ ఈ కొన్ని క్రమాలు కలిస్తే ఒక తరగతి అనేది ఏర్పడుతుంది. పోలికలు కలిగినటువంటి క్రమాలనే తరగతి అంటారు. వృక్షరాజ్యం తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మనకి మాల్వేలిస్, రోజేలిస్, పాలిమోనియలిస్ ఇవన్నీ క్రమాలు. ఈ క్రమాలన్నింటినీ కలిపి డైకాటిలిడినే అనేటటువంటి తరగతి కిందకి చేర్చారు దీన్ని క్లాసులోకి. అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్రమాలే. మాల్వేలిస్, రోజేలిస్, పాలిమోనియల్స్ ఈ క్రమాలు కలిపితే డైకాటిలిడినే అనేటటువంటి ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి తరగతిలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత విభాగము లేదా ఫైలం, దీని వర్గం అని కూడా అనొచ్చండి. వర్గం లేదా విభాగం, లేకపోతే ఫైలం లేదా డివిజన్ అని కూడా అనొచ్చు. మరి పోలికలు ఉన్నటువంటి కొన్ని తరగతులు కలిస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఒక విభాగం అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు డైకాటిలిడినే అనేటటువంటి చెప్పాము, డైకాటిలిడినే, మోనోకాటిలిడినే అనే తరగతులు కలిపితే మనకి దీనికంటే తర్వాత ఉన్నటువంటి స్పెర్మటోఫైటా అనేటటువంటి విభాగాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు చెప్పాం కదా, ఇది విభాగం అని చెప్పాం. అంటే కొన్ని తరగతులు కలిస్తే ఒక విభాగం ఏర్పడింది అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, డైకాటిలిడినే అనేది ఒక తరగతి, ఓకేనా. తర్వాత మోనోకాటిలిడినే అనేది ఒక తరగతి. ఈ 2 తరగతులు కలిస్తే మనకి దీని తర్వాత ఉన్నటువంటి స్పెర్మటోఫైటా అనేటటువంటి విభాగం లేదా వర్గంలోకి దీన్ని చేర్చడం జరిగింది. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. స్పెర్మటోఫైటా అనేటటువంటి విభాగం లేదా వర్గంలో ఉన్నటువంటి తరగతులు ఏవి అంటాడు.
సో రెండు తరగతులు ఏంటంటే డైకాటిలిడ్ అనే ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు అనే రెండు తరగతులు కలిస్తే స్పెర్మటోఫైటా అనేటటువంటి వర్గము లేదా విభాగం ఏర్పడింది. మరి వీటిలో పోలికలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ అన్నిటికంటే లాస్ట్ది వర్గం, రాజ్యం అండి, కింగ్డమ్. చూడండి, రాజ్యం తీసుకున్నట్లయితే వివిధ విభాగాలు లేదా వర్గాలు కలిస్తే ఒక రాజ్యం అనేది ఏర్పడుతుంది ఫైనల్గా. ఇది అత్యున్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి ప్రమాణం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వర్గీకరణలో అత్యున్నత స్థాయి ప్రమాణం ఏది అని అడుగుతాడు. అదేది అంటే రాజ్యం. ఇప్పుడు మనకి ఈ ఫైలములు తీసుకున్నట్టయితే జంతువులన్నీ కలిపి జంతు రాజ్యంలోను, మొక్కలన్నింటినీ కలిపి వృక్షరాజ్యంలో చేర్చడం జరిగింది. సో కాబట్టి జంతు రాజ్యము, వృక్షరాజ్యం అనేటటువంటిది ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పాం 5 రాజ్యాల వర్గీకరణ చెప్పాం. ప్రోటిస్టా, ప్లాంటే, మొనీరా చెప్పాం కదా. మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగే, యానిమేలియా అనే రాజ్యం చెప్పింది కదా. సో కాబట్టి ఆ రాజ్యంలో ఉండేటటువంటివి ఒక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు వృక్షరాజ్యంలో ఉండేటటువంటివి ఒక లక్షణాలు కలిగి ఉంటాయి. తర్వాత జంతు రాజ్యంలో ఉండేటటువంటి లక్షణాలు వాటికి వేరే ఉంటాయి. తర్వాత మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగే దేని దానికి సపరేట్గా ఉంటాయి. సో కాబట్టి ఇవి ఎట్లా ఉంటాయి మనకి ఆర్డర్. దీంట్లో ఆరోహణ క్రమం ప్రకారం జాతి నుంచి రాజ్యం వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఆరోహణ క్రమం నుంచి అని అడుగుతాడు. ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అంటాడు. వర్గీకరణ ప్రాధాన్యత క్రమం హైరార్కీ ప్రకారం ఆరోహణ క్రమంలో అని అమర్చండి అని అడుగుతాడండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి ఆరోహణ అంటే ఏంటి, అవరోహణ అంటే ఏంటి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండకుండా ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆరోహణ, అవరోహణ. ఆరోహణ అవరోహణ తీసుకున్నట్లయితే దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. అవరోహణలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో కాబట్టి ఆరోహణ అంటే ఏంటి అంటే తక్కువ నుంచి ఎక్కువ, తక్కువ నుంచి ఎక్కువకి ఆరోహణ అని గుర్తుపెట్టుకోండి. అవరోహణ అంటే ఏంటంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ నుంచి తక్కువ అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ వర్గీకరణ హైరార్కీలో ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇట్లా ఇస్తాడు. ఒకటి సరైనటువంటి ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అని ఇటు ఒకటి ఇస్తాడు, మళ్ళీ అటు నుంచి ఇస్తాడు, మళ్ళీ కొన్ని జంపులింగ్ చేసిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వరుస క్రమంలో ఆరోహణ క్రమం అంటే ఏంటి, తక్కువ నుంచి ఎక్కువ. ఇక్కడ చూడండి మనకి తక్కువ నుంచి ఎక్కువ అనేటటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, జాతి ఫస్ట్, కొన్ని జాతులు కలిస్తే ఒక ప్రజాతి, కొన్ని ప్రజాతులు కలిస్తే ఒక కుటుంబం, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక క్రమం, కొన్ని క్రమాలు కలిస్తే ఒక తరగతి, కొన్ని తరగతులు కలిస్తే ఒక విభాగము లేదా ఫైలము లేదా వర్గం, తర్వాత కొన్ని వర్గాలు విభాగాలు కలిస్తే ఒక రాజ్యం తయారవుతుందని చెప్పాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అంటే మనకి తక్కువ నుంచి ఎక్కువకి, ఇది తక్కువ నుంచి ఎక్కువ అంటే ఆరోహణ క్రమం, ఇది ఆరోహణ. ఇది అవరోహణ క్రమం అంటే పై నుంచి కిందకు వస్తే అవరోహణ క్రమం. ఇది ఎక్కువ నుంచి తక్కువ, ఎక్కువ నుంచి తక్కువ ఇట్లా వస్తుంది. సో దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక కోడ్ కూడా చెప్పామండి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, జాఫర్ కుక్కతో తరగతికి వస్తే రావద్దన్నాడు అనేటటువంటి ఒక కోడ్ చెప్పాము మనం. సో దీన్ని చూడండి, జాఫర్ 2 సార్లు మీరు అనుకుంటే ఈజీగా వస్తుందండి. జాఫర్ కుక్కతో తరగతికి వస్తే రావద్దన్నారు సార్ అంటే ఇక్కడ చూడండి, జాఫర్ అనేటటువంటి దాంట్లో జా అంటే జాతి, ఫర్ అంటే ఈ మొదటి అక్షరం తీసుకోండి, ఫా అంటే ప్రజాతి. జాఫర్లో మనకి రెండు కోడ్లు, 2 పదాలు ఉన్నాయి. జా అంటే జాఫరు, జా అంటే జాతి, పా అంటే ప్రజాతి. జాఫరు కుక్కతోటి తరగతికి వచ్చాడు. కుక్క అంటే ఇక్కడ చూడండి మనకి కుటుంబము, ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి కుక్కలో కు అంటే కుటుంబం, కా అంటే క్రమం, ఈ 2 అయిపోయి కుక్కతోటి తరగతికి వచ్చాడు. తరగతి అంటే కంప్లీట్గా ఒకటే ఉంది ఇక్కడ. ఇది ఓకే, ఇది తరగతి. నెక్స్ట్ వస్తే అంటే దాంట్లో ఒకటే ఉంది, అంటే వర్గము లేదా విభాగం అని చెప్పాం, ఒకటి ఉంది. నెక్స్ట్ రావద్దన్నారు అంటే ఏంటి, రావద్దంటే రా అంటే రాజ్యం. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ కోడ్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. జాఫర్ కుక్కతో తరగతికి వస్తే రావద్దన్నారు.
సో దీంట్లో జా అంటే జాఫర్, జాఫర్ అంటే దాంట్లో 2 ఉన్నాయి, జాతి ప్రజాతి. కుక్క అంటే కుటుంబం క్రమము, తరగతి అంటే తరగతి, వస్తే అంటే వర్గము లేదా విభాగము, రావద్దు అంటే రా అంటే రాజ్యం. సో ఇది సింపుల్ కోడ్ అండి, ఇది గుర్తుపెట్టుకుని మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి, వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక టేబుల్ ఇచ్చాడు. దీంట్లో మనిషికి సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే మనిషి శాస్త్రీయనామం హోమోసేపియన్. దీంట్లో హోమో అనేటటువంటిది ప్రజాతి, సెఫియన్ అనేది జాతి. తర్వాత కుటుంబం ఏంటంటే హోమోనిడే, క్రమం ఏంటంటే ప్రైమేట్స్, తరగతి ఏంటంటే క్షీరదాలు, వర్గం ఏది అంటే కార్డేటా. నెక్స్ట్ ఈగ. ఈగ శాస్త్రీయనామం మస్కా డొమెస్టికా అండి. దీంట్లో మస్కా అనేది ప్రజాతి, డొమెస్టికా అనేది జాతి. ఇంకో మస్కా ప్రజాతి, జాతి. కుటుంబం మస్కిడే. ఈడే అని వచ్చిందండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈడే కుటుంబం అంటే ఈడే అనేటటువంటి పదం వచ్చింది దాంట్లో. ఈడే లేకపోతే ఏసీ అని వచ్చింది, ఏసీ లేకపోతే ఈడే అనేటటువంటి పదం వస్తుంది. నెక్స్ట్ క్రమము, ఇది డిఫ్టెరా అనేటువంటి క్రమము, తరగతి ఇన్సెక్టా. తర్వాత ఆర్ద్రోపోడా విభాగం. నెక్స్ట్ మామిడి, మ్యాంజిఫెరా ఇండికా శాస్త్రీయనామం. మ్యాంజిఫెరా అనేటటువంటిది ప్రజాతి, ఇండికా అనేది జాతి. కుటుంబం అనకార్డియేసి, అనకార్డియం అనేటటువంటి ప్రజాతి. ఇది అనకార్డియం అనేటటువంటిది పేరు శాస్త్రీయనామం. అనకార్డియం డెంటాలిస్ సంథింగ్ ఉంటుంది, అనకార్డియం ఆక్సిడెంటాలిస్. నెక్స్ట్ శాంపిలిడేస్ డేలిస్ క్రమం. నెక్స్ట్ ద్విదళ బీజాలు తరగతి, స్పెర్మటోఫైటా ఫైలం. నెక్స్ట్ గోధుమ తీసుకున్నట్లయితే గోధుమ ట్రిటికం వల్గేర్ అంటే దీని శాస్త్రీయనామం. ట్రిటికం అనేది ప్రజాతి, వల్గేర్ అనేది జాతి. పోయేసి కుటుంబము. నెక్స్ట్ పోయేలీస్ ఇది క్రమము, ఏకదళ బీజాలు తరగతి, స్పెర్మటోఫైటా విభాగం. సో ఇవి దీనికి సంబంధించినటువంటి వీటిలోంచి కూడా ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా చదువుకోండి, ఎందుకైనా మంచిది. దీంట్లో మనకు ఆల్రెడీ ఈ పేరు తీసుకున్నాం అనుకోండి, ఇవి ఆల్రెడీ తెలుసు. ఈ శాస్త్రీయనామాలు తెలుసు, దీంట్లో ప్రజాతి తెలుసు, తర్వాత ఇవి తెలుసు, వర్గం విభాగం తెలుసు, తర్వాత తరగతి. ఈ 3 చూసుకోండి. వీటిలో ఎక్కువగా ఇది ఒకటి, ఈ 3. నెక్స్ట్ వర్గీకరణ సహాయకాలు, టాక్సానమికల్ ఎయిడ్స్. మరి ఈ వర్గీకరణ చేయడానికి ఉపయోగపడేటటువంటి అంశాలు తీసుకున్నట్లయితే మరి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. మరి వర్గీకరణలో సేకరించేటటువంటి అంశాలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా భద్రపరచడానికి సంబంధించినటువంటి కూడా శాస్త్రవేత్తలు కొన్ని సాంకేతిక పదాలను కానివ్వండి, కొన్ని సహాయకాలను కానీ ఉపయోగించి వర్గీకరణ చేయడం చేస్తుంటారు. మరి ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి సహాయం చేసేటటువంటి ఏంటి అంటే దాంట్లో హెర్బేరియం అనేటటువంటిది అండి ఇంపార్టెంట్. ఇది మరి సేకరించినటువంటి వృక్ష నమూనాలను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్ల మీద అతికించేటటువంటిది మనకి హెర్బేరియం అని మనకు తెలుసు. ఈ షీట్లు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి వర్గీకరణ వ్యవస్థలో ఆధారంగా అమర్చబడ్డాయి. దీంట్లో వర్గీకరణ వర్ణతో కూడినటువంటి హెర్బేరియం షీట్లు ఈ నమూనాల భవిష్యత్తు ఉపయోగాల కోసం వీటిని గిడ్డంగుల రూపంలో స్టోర్ చేస్తూ ఉంటారండి. వీటిని మనందరికి కూడా తెలుసు. హెర్బేరియం షీట్ ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి హెర్బేరియం షీట్ పైన సేకరణ ఎక్కడ కలెక్ట్ చేశారు, ఏ ప్లేస్లో కలెక్ట్ చేశారు, ఎవరు కలెక్ట్ చేశారు, ఆ మొక్క పేరు ఏంటి, దానికి సంబంధించిన ఫ్యామిలీ ఏంటి, డీటెయిల్స్ మొత్తం కూడా దాని మీద ఉంటాయండి. వీటికి ఒక లేబుల్ ఉంటుంది దానికి సంబంధించింది. విరిగిన తర్వాత ఇది శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే ఏదైనా ఒక మొక్క గురించి మనం డీటెయిల్స్ కావాలనుకుంటే హెర్బేరియం చూస్తే ఇమీడియట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి దొరకటం జరుగుతుంది. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి క్యూ వద్ద ఉన్నటువంటి రాయల్ బొటానికల్ గార్డెన్లో అతిపెద్ద హెర్బేరియం కలిగి ఉండటమే కాకుండా మొక్కల గుర్తించు తోడ్పడేటటువంటి అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరించబడుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి, ఇదే అండర్లైన్ చేసుకోండి. అతిపెద్ద బొటానికల్ గార్డెన్, అతిపెద్ద హెర్బేరియం కలిగి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ప్రపంచంలో అతిపెద్ద హెర్బేరియం ఎక్కడ ఉంది అని అడిగితే ఇంగ్లాండ్లో క్యూలో ఉన్నటువంటి రాయల్ బొటానికల్ గార్డెన్ ఆర్బీజీ ఇక్కడ ఉంటుంది. అతిపెద్ద హెర్బేరియం ఉంటుంది.
ఇది కేవలం హెర్బేరియం కాదు, మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రం ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో తర్వాత ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా డిజిటల్ హెర్బేరియంస్ కూడా వస్తున్నాయండి. మరి డిజిటల్ హెర్బేరియంస్లో అంటే ఇప్పుడు ఫిజికల్గా ఉండకపోయినా కానీ మొత్తం వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్లో వీటికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఉంటుందండి. దీన్ని డిజిటల్ హెర్బేరియంస్ అని అంటారు. ఇవి ఎక్కువగా ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ఫోటోగ్రఫీ, వాటికి సంబంధించిన ఫోటోలు కానివ్వండి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవి ఇంటర్నెట్లో వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది. ఇవి డిజిటల్ హెర్బేరియం అంటారు. ఆన్లైన్లో వీటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ అనేటటువంటివి కూడా రావడం జరిగింది మొక్కలకు సంబంధించినటువంటివి. ఆ క్యూఆర్ కోడ్లు అనేటటువంటివి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ అనేటటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మన మొక్క దగ్గర స్కాన్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. దానికి మొత్తం దాంట్లో డీటెయిల్స్ అన్నీ మనం తయారు చేసి ఆ మొక్కకి సంబంధించినటువంటి ప్రజాతి, జాతి, దాని కుటుంబం, క్రమం, తరగతి, దాని మెడిసినల్ వాల్యూస్, దానికి సంబంధించినటువంటి ఎకనామికల్ వాల్యూస్, ఫుడ్ పరమైనటువంటి వాల్యూస్ అవన్నీ కూడా తయారు చేసి ఒక క్యూఆర్ కోడ్ చేసి మొక్కలకి ఎతికించడం జరుగుతుందండి. ఆ విధంగా తయారు చేసేటటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఇది మన దేశవ్యాప్తంగా మొన్న ఈ మధ్య జరిగింది. దాంట్లో మేము కూడా చేసాము. మా స్కూల్లోంచి కూడా మేము ఇలాంటి క్యూఆర్ కోడ్లు కూడా కొన్ని స్కాన్ చేసి మొక్కలకి తయారు చేసి ప్రాసెస్ చేసాము. సో అది డిజిటల్ హెర్బేరియంలో ఉన్నటువంటి ఒక భాగం ఇది కూడా. నెక్స్ట్ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు, బొటానికల్ గార్డెన్స్ అనేవి కూడా మనకి చాలా ఉపయోగపడతాయండి మొక్కలకు సంబంధించిన డీటెయిల్స్ కోసం. ప్రతి ఒక్క మొక్కకి శాస్త్రీయ నామంతో కూడినటువంటి చీటీ ఉంటుంది అక్కడ, లేబులింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బొటానికల్ గార్డెన్కి పోయినప్పుడు ఆ బొటానికల్ గార్డెన్లో ఆ మొక్కలకు సంబంధించినటువంటి ఒక చీటీ లేబులింగ్ అనేది ఉంటుంది. అక్కడ దాంట్లో అన్ని మొక్కలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పాం కదా, సుప్రసిద్ధ గార్డెన్ క్యూలో ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరాలోను, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ లక్నోలో ఇట్లాంటివి ఉన్నాయి. అంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. వృక్ష ఉద్యానవనాలు అనేటటువంటి బొటానికల్ గార్డెన్స్ అనేవి కేవలం మొక్కలే కాదు, వాటి మీద పరిశోధన చేసి వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా అక్కడ మనకి లభ్యమవుతూ ఉంటాయి. సో దీంట్లో సుప్రసిద్ధ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి క్యూలో ఉన్నటువంటి గార్డెన్, ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు, ఇంపార్టెంట్ ఇది. హౌరా ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది అంటే హౌరాలో ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI ఇది ఎక్కడ ఉంది అని అడుగుతాడు, ఇంపార్టెంట్. లక్నోలో ఉంది, ఇంపార్టెంట్. ఇది కూడా బిట్కి అడుగుతాడండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మ్యూజియంలు అంటే ఎటువంటి మనకి జనరల్గా స్కూల్స్ కానీ కళాశాలలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి మొక్కలకు సంబంధించినటువంటి, జంతువులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరించి వాటిని భద్రపరిచి వాటిని రెఫరెన్స్ కోసం కానివ్వండి, వాటిని ఇంకా స్టడీ చేయడం కోసం కానీ వాటిని మ్యూజియం లాగా తయారు చేస్తారు. దాంట్లో కొన్ని నమూనాలు అంటే మోడల్స్ ఉంటాయి కదా, స్పెసిమెన్స్ అని చెప్తారు కదా, స్పెసిమెన్స్లు కానివ్వండి, లేకపోతే జార్లో కానించి కొన్ని లిక్విడ్ ఉన్నటువంటి దాంట్లో ఉంచుతారు. తర్వాత కొన్ని ఎండిపోయినటువంటి స్థితిలో కూడా మొక్కలకు సంబంధించినటువంటి భాగాలు నిల్వ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మేము కూడా మా స్కూల్లో బయలాజికల్ సైన్స్ మ్యూజియం అనేటటువంటి దాన్ని నేను తయారు చేశానండి. ఇట్లా తయారు చేసి మనకి స్కూల్కి సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ తోటి ఒక మ్యూజియం లాగా తయారు చేశాను. దాన్ని మీకు తర్వాత చూపిస్తాను. సో దీనికి సంబంధించిందండి మ్యూజియం. నెక్స్ట్ కీస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కీ తీసుకున్నట్లయితే మనకి కీ అంటే ఏంటంటే మొక్కల మధ్య ఉన్నటువంటి పోలికల వ్యత్యాసాల ఆధారంగా వాటిని గుర్తించడానికి, వాటి మధ్య తేడాలు భేదాలను గుర్తించడానికి సహాయపడేటటువంటి ఇంకొక అంశం ఏంటంటే కీ. ఇది ఇంపార్టెంట్. కీలు సాధారణంగా కప్లెట్ అనేటటువంటి జంట పదాలతోటి ఉంటాయి. కప్పులు అంటారు కదా, కప్పులు అంటే ఏంటి, జంట. కప్లెట్ అనేటటువంటి జంట పదాలతోటి ఇక్కడ మనకి ఉపయోగించడం జరుగుతుంది. సో ఇందు కప్లెట్లో రెండు విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయండి. రెండు వ్యతిరేక లక్షణాలు ఉన్నటువంటి దాంట్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. దీని ఫలితంగా ఏంటంటే జంట లక్షణాల్లో ఒకదాన్ని అంగీకరించి ఇంకొక దాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఇది కీ అండి. కీలో ప్రతి వ్యాఖ్య ఏదైతే ఉందో, స్టేట్మెంట్ ఉందో దాన్ని లీడ్ అంటారు, ఇంపార్టెంట్. కీలో కీ అంటే చెప్పాం కదా, వివిధ రకాల రెండు మొక్కలు తీసుకున్నాం మనం. ఇప్పుడు రెండు మొక్కలు తీసుకున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి పోలికలు వ్యత్యాసాల ఆధారంగా తీసుకుని వాటిని మనం వర్గీకరణ చేస్తాం. చేయడానికి ఉపయోగించేటటువంటి ఆ ప్రాసెస్ని ఏమంటారంటే కీ అని చెప్తారు. దీంట్లో ఈ కీలో మనకి ఏం చేస్తాము, రెండు విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పాం.
ఆ 2 లక్షణాల్లో ఒకటి మాత్రమే దానికి మ్యాచ్ అయ్యింది, ఇంకోటి మ్యాచింగ్ కాదు. సో కాబట్టి దీంట్లో కీ అనేటటువంటి దాంట్లో మనం ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్నామో ఆ స్టేట్మెంట్ని లీడ్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. లీడ్ అనేటటువంటిది ఏంటంటే మనం తీసుకున్నటువంటి వాక్యం స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో రెండు ఉంటాయని చెప్పాం కదా. ఒకటి ఆపోజిట్లో ఉన్నటువంటి 2 లక్షణాలు ఉంటాయని చెప్పాం కదా, దాన్ని ఒకటి మనం తీసేస్తాం, సంబంధం లేనటువంటి దాన్ని తీసేసి ఏదైతే అంగీకరిస్తామో దాన్ని ఉంచుతామో దాన్ని లీడ్ అంటారు ఆ స్టేట్మెంట్ని. వివిధ వర్గీకరణ ప్రమాణాలైనటువంటి కుటుంబాలు, ప్రజాతులు, జాతులు వేరు కీలు అవసరం. వీటన్నిటికీ వేరువేరుగా కీలు అనేవి ఉంటాయి. కీలు సాధారణంగా విశ్లేషణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటి మొత్తం వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. నెక్స్ట్ ఫ్లోరా, మాన్యువల్స్, మోనోగ్రాఫ్లు, కేటలాగులు మొదలైనవి కూడా వర్ణనలు నమోదు చేయడానికి తోడ్పడే ఇతర పద్ధతులు. ఇవి కూడా మొక్కలకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ చేయడానికి ఫ్లోరా, మాన్యువల్స్, మోనోగ్రాఫ్, కేటలాగులు ఇవి కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా జీవులకు సరైనటువంటి గుర్తింపు కోసం ఉపయోగపడతాయి. నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో, వైశాల్యంలో మొక్కలు వాటికి సంబంధించినటువంటి వితరణ ఖచ్చితమైనటువంటి సమాచారం ఫ్లోరాలో నిమిత్తమై ఉంటుంది, నిక్షిప్తం ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. ఫ్లోరా అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం తీసుకున్నప్పుడు ఆ నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో మొక్కల ఆవాసము, వితరణ గురించి ఖచ్చితమైన సమాచారం ఉంటుంది ఫ్లోరాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అడవి తీసుకున్నాం, ఆ అడవి తీసుకున్నప్పుడు అడవిలో ఏ మొక్కలు ఉన్నాయి, వాటి యొక్క విస్తరణ ఎట్లా ఉంది, వాటికి సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం ఫ్లోరాలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పెరిగే వృక్షజాతుల విషయ సూచిక ఇండెక్స్ని తెలియజేస్తాయి. ఇవేంటంటే ఇండెక్స్ని తెలియజేస్తాయి. మనకి ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఒక లెసన్, ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇండెక్స్ అనేది ఏం చేసింది, దాంట్లో ఏమున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తెలియజేసింది. సో ఇక్కడ కూడా మనకి ఈ ఫ్లోరా అనేటటువంటి దాంట్లో ఏంటంటే ఇది ఒక ఇండెక్స్ లాంటిది. ఇప్పుడు ఇండెక్స్ చూస్తే మనకు మొత్తం అర్థమైపోద్ది ఆ బుక్లో ఏమున్నదని. అదేవిధంగా ఇక్కడ ఈ ఫ్లోరా అనేటటువంటి ఇండెక్స్ చూస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి మొక్కల, జంతువులు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫ్లోరా అని చెప్తారు. నెక్స్ట్ మాన్యువల్స్ తీసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో జాతుల పేర్లను గుర్తించడానికి సమాచారాన్ని ఇస్తాయి. ఇది మాన్యువల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశంలో వెళ్ళాము, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వివిధ జాతులను గుర్తించడానికి అది ఆ బుక్ తోడ్పడింది, దాన్ని సమాచారం ఇస్తే దాన్ని మాన్యువల్ అంటారు. అంటే ఆ మాన్యువల్ని చూసి దాన్ని కంపేర్ చేసి దాని లక్షణాలు మనం గుర్తించడానికి ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ అనేటువంటి మనకి బాటనీ, జువాలజీ మాన్యువల్స్ ఉంటాయి. ప్రయోగం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ మాన్యువల్ని దగ్గర పెట్టుకుని దానికి చూసుకుంటూ ఆ ప్రకారం చేస్తాం. మనం ఇక్కడ కూడా అంతే, జాతులు పేర్లు పెట్టడానికి మాన్యువల్ అనేది ఉపయోగపడింది, దాన్ని చూసుకొని కంపేర్ చేసుకొని పేర్లు పెడతారు. నెక్స్ట్ మోనోగ్రాఫ్ తీసుకుంటే ఏదో ఒక వర్గానికి చెందినటువంటి సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. మోనోగ్రాఫ్ అనేది ఏంటంటే ఒకే వర్గానికి చెందినటువంటి సమాచారం మాత్రమే కలిగి ఉండేది ఏది అంటే మోనోగ్రాఫ్. సో ఇది చాప్టర్ అండి. దీంతో మనకి కంప్లీట్గా 1 గంట పట్టింది. ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ తర్వాత ఇంకో చాప్టర్లో మళ్ళీ కలుసుకుందామండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్.